కడపలో టీడీపీ మహానాడు విజయవంతం కావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. 34 ఏళ్లలో ఎన్నడూ జరగని విధంగా కడపలో మహానాడు జరిగిందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నేతలను, ప్రత్యేక కమిటీల ఇన్ఛార్జ్లను ఆయన అభినందించారు. చంద్రబాబు 13వసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంపై హర్షం వ్యక్తం చేసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో మా ప్రతినిధి చంద్రమోహన్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర చరిత్రలో కనీవిని ఎరుగని విధంగా కడపలో జరిగిన మహానాడు దిగ్విజయమైంది. ప్రధానంగా అన్ని తానై ఈ మహానాడు కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఎంతో కృషి చేశారు. ప్రధానంగా ఈ విజయానికి ప్రధానమైన కారణంలో భాగంగా పల్లా శ్రీనివాసరావు ఏర్పాటు చేసిన వివిధ రకాల కార్యక్రమాలు, అలాగే కమిటీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతమైంది. ప్రస్తుతం మన దగ్గర రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, రాష్ట్ర చరిత్రలో ఇటువంటి సభ ఎప్పుడూ జరగలేదు, కనీవిని ఎరుగని రీతిలో జరిగింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? కడపలో కడప ప్రజలు, అలాగే ముఖ్యంగా రాయలసీమ ప్రజలు వారు చూపించినటువంటి ఆదర అభిమానాలు చాలా ఎంజాయ్ చేశామండి. నిజంగా కనీవిని ఎరుగని విధంగా మహానాడు చేసుకోవడం జరిగింది. ఎన్నో మహానాడులు చేసుకున్నాం, కానీ కాలానికి 2 గంటల ముందే పూర్తి చేసుకున్న మొట్టమొదటి మహానాడు. అంత ఉత్సాహంతో కార్యకర్తలు, నాయకులు, ప్రజలు రావడం జరిగింది. అక్కడ 1 గంటకి మండు టెంట్లో మొత్తం ప్రాంగణం అంతా నిండిపోయింది. అందుకనే ఒక 2 గంటలకు అడ్వాన్స్ చేశాం. ఎప్పుడు అంటే ఎన్ని రోజులు బట్టి ఆ నాయకుల్ని, ప్రజల్ని వదిలిపెట్టేశారు, ఒక దిక్కులేని స్థితిలో ఉన్నాం అన్న విధంగా. అంటే వాళ్ళ అబ్బాయిని చూస్తే అలాగుంది. అలాగే ఇంకొకటి విషయం కూడా తెలుసుకోవాలి. 1 ఇయర్ అయింది తెలుగుదేశం పార్టీ అధికారంకి వచ్చి, ఎన్డీఏ కూటమి అధికారంకి వచ్చి. అయినప్పటికీ కూడా ఎటువంటి వ్యతిరేకాలు లేకుండా నాయకత్వం మీద ఒక నమ్మకంతో కూడా ప్రజలందరూ వచ్చారు. వారికి ఈ సందర్భంగా నేను తెలుగుదేశం పార్టీ కుటుంబం తరఫున కడప ప్రజానికానికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారిని 13వసారి జాతీయ అధ్యక్షులుగా చేశారు. ఈ పరిస్థితిలో మీ అభిప్రాయం ఏ విధంగా? ముందుగా వారికి జాతీయ అధ్యక్షులుగా ఎన్నుకోబడినందుకు నేను మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలాగే ఆయనకు ఉన్నటువంటి అనుభవం కానీ, ఆయనకు ఉన్నటువంటి పరిపాలన దక్షత కానీ, అలాగే ముందు చూపు కానీ, విజన్ కానీ, అలాంటి నాయకులు ఇంకా తెలుగుదేశంలో ఇప్పుడిప్పుడు ఆయన విజయాన్ని అందుకోగలుగుతున్నటువంటిది మా యువ నాయకులు లోకేష్ గారు. కనుక ఈరోజు చూసుకున్న తర్వాత ఆ స్టేచర్కి ఎవరు లేరు కనుకనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి జాతీయ అధ్యక్షులుగా ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం అంటే చాలా ప్రజాస్వామ్యబద్ధంగా నడిచేటువంటిది. ఈ విషయం అందరూ కూడా గమనించాలి. కనుక మాకు ఆ జాతీయ అధ్యక్షులుగా చంద్రబాబు నాయుడు గారి నుంచి ఆయన ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి శ్రీనివాసరావు గారు చెప్తున్నారు. అలాగే సమయానికంటే కూడా ముందుగా సభ పూర్తి కావడం కూడా సంతోషించదగ్గ విషయం అని చెప్పేసి శ్రీనివాసరావు చెప్తున్నారు. కెమెరామెన్ రవితో చంద్రమోహన్ రాజు, హెచ్ఎం టీవీ, కడప జిల్లా నుండి.